నేను పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకం కాదు, వరాలకి వ్యతిరేకం కాదు, స్వస్థతలు లేవని నేను అన్నాను. అసలు ఇవి లేవు, ఇవి ఆగిపోయన్నా అలాంటి అర్థంగా మాట్లాడే 50-50 మాట్లాడే అలాంటి డాక్టర్స్ నమ్మేవాడిని కాదు. సత్యం ఏది చెబితే అది నమ్మేవాళ్ళు మాత్రమే మన కాకినాడ క్రీస్తు సంఘము. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఈ కాకినాడ క్రీస్తు సంఘం అంటే మళ్ళీ వేరే జాబితా లేకండి. క్రీస్తు సంఘం అంటే ఇది వాళ్ళే అనకండి. వాళ్ళు కాదు. మేము ఒక స్పష్టత ఉంది మాకు, ఒక సిద్ధాంతం ఉంది మాకు. బైబిల్ బోధించిన పునాదులు మనకు తెలుసు. మనకి అందుకే ఆయన గురించిన పరిశీలన స్టార్ట్ చేసాం. త్వరగానే ముగిద్దాం. యోహాను సువార్త 14. ప్రతి ఒక్కరు రాసుకోండి, ప్రతి ఒక్కరికి ఈ నోట్స్ ఎప్పటికీ అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయాలను కలవరపడనివ్వకుడి,